రాజకీయం అంటేనే వైకుంఠపాళి. ఎప్పుడు నిచ్చెన దొరుకుతుందో, ఎప్పుడు పాము మింగేస్తుందో చెప్పలేం. చైనా రాజకీయం అయితే మరీను. డ్రాగన్ల వైకుంఠపాళి మరీ కఠినంగా ఉంటుంది. దెబ్బ కొడితే ఇక మళ్ళీ లేవగలిగే పరిస్థితే ఉండదు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అలాంటి దెబ్బే తగిలిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది వారాల్లో జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ మీట్లో చాలా కఠిన నిర్ణయం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జిన్పింగ్ను తప్పించి కొత్త అధ్యక్షుడిని కుర్చీ ఎక్కిస్తారని అంటున్నారు. చైనీస్ చెక్కర్ దీనిపైనే ఇవాల్ట్ మ్యాగజైన్ స్టోరీ. కొత్త నీరొచ్చి పాత నీటిని కొట్టేస్తుందన్నది పాత సామెత. పాత నీరు రంగు మారుతోందంటే కొత్త నీరు వస్తోందనడానికి సంకేతం అన్నది నేటి సామెత. ఈ పాత కొత్త నీళ్ల గొడవ చైనా గురించే. చైనాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న దేశాధ్యక్షుడు జిన్పింగ్ కొద్ది రోజుల పాటు మిస్టీరియస్గా అదృశ్యం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన కథ ముగిసిందని, ఆయన ప్లేస్లో కొత్త అధ్యక్షుడు వచ్చేస్తున్నారని ఒక ప్రచారం మొదలైపోయింది. అయితే అబ్బే, అటువంటిదేమీ లేదు. జిన్పింగ్ సార్కు కాస్త నలత చేసింది. అందుకే డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి వెళ్లారంతే అని జిన్పింగ్ అనునాయులు అంటున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? చైనాలో కొద్ది రోజుల క్రితం వరకు సూపర్ పవర్ గా వెలిగిపోయారు అధ్యక్షుడు జిన్పింగ్. 2013లో మొదటిసారి దేశ పాలనా పగ్గాలు చేజిక్కించుకున్న జిన్పింగ్ వరుసగా మూడోసారి 2023లో పగ్గాలు సొంతం చేసుకున్నారు. దేశంలో ఆయన మాటే డ్రాగన్ వాక్కు. ఆయనకు తిరుగే లేదు. ఆయన్ను ప్రశ్నిస్తే చాలు, శాల్తీలు గల్లంతైపోతాయి. ఎందరో అతిరథ మహారథులే జిన్పింగ్ తో పెట్టుకుని మాయమైపోయారు. అంతటి పవర్ఫుల్ లీడర్ కొద్ది రోజుల పాటు మాయమైపోవడం ఇప్పుడు చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 21 నుండి జూన్ 5 వరకు జిన్పింగ్ ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలీదు. నిత్యం జిన్పింగ్ వార్త లేనిదే ప్రచురితం కాని అధికార మీడియాలో ఈ 15 రోజులు ఆయన ప్రస్తావనే లేదు. రోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తళుక్కున మెరిసే జిన్పింగ్ గురించిన వార్తలు రాకపోవడం మామూలు విషయం కాదు. అసలు ఈ 2 వారాలు జిన్పింగ్ ఎక్కడికి వెళ్లారు? ఆయన అదృశ్యమై తిరిగి ప్రత్యక్షమైన తరువాత ఆయన మొహంలో కళాకాంతులు లేవు. చాలా ముభావంగా కనిపించారని అంటున్నారు. ఈ నెల 6న బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి ఆయన హాజరు కావడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన స్థానంలో లీ కియాంగ్ బ్రిక్స్ భేటీలో పాల్గొంటారని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బ్రిక్స్ సమావేశంలో జిన్పింగ్ పాల్గొనకపోవడం 12 ఏళ్ల ఆయన పదవీ ప్రస్థానంలో ఇదే మొదటిసారి. ఏదైనా అనారోగ్యం కారణంగా ఆయన ఈ సదస్సుకు హాజరయ్యే పరిస్థితులు లేవనుకుంటే ఆ విషయాన్నే ప్రభుత్వం చెప్పేది. అలా చెప్పకపోగా జిన్పింగ్ కు ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గిస్తూ రావడం చర్చనీయాంశమవుతోంది. జిన్పింగ్ కు మునుపటి భద్రతను తగ్గించేశారు. జిన్పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ కి చైర్మన్ కూడా. నిన్న మొన్నటి వరకు జిన్పింగ్ ఏం చెబితే అదే ఫైనల్. దాన్ని ఎవరు కాదనేవారే కాదు. అటువంటిది కొంతకాలంగా ప్రభుత్వంలోనూ పార్టీలోనూ జిన్పింగ్ మాట చెల్లుబాటు కావడం లేదట. ఇతర సీనియర్ నేతల జోక్యం బాగా పెరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. జిన్పింగ్ తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన మ్యూజియానికి తాజాగా అధికారిక హోదాను తొలగించారు. కొద్ది రోజుల క్రితమే జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో సంభాషించారు. ఈ వార్తను ప్రసారం చేసిన చైనా అధికార మీడియాలో జిన్పింగ్ పేరును మాత్రమే ప్రస్తావించారు తప్ప ఆయనకు ఎలాంటి హోదా ఇవ్వలేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాన్ని ఉక్కు పిడికిట్లో ఉంచుకుని శాసిస్తూ వచ్చిన జిన్పింగ్ కు చెడ్డ రోజులు వచ్చేశాయనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అంటున్నారు. జిన్పింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాల్సిందేనన్న నినాదం పార్టీ నాయకత్వంలో బలంగా ఊపందుకుంటున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రం ఏంటంటే జిన్పింగ్ కు ముందు అధ్యక్షుడిగా ఉన్న హూ జింటావో కూడా తన పదవీ కాలం చివర్లో ఇలానే హఠాత్తుగా కొద్ది రోజులు అదృశ్యమయ్యారు. ఆ తరువాత ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే ఆయన స్థానంలో జిన్పింగ్ వచ్చి మఠం వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు కూడా అలానే జరగవచ్చన్న ఊహాగానాలు చైనాలో బాగా షికార్లు చేస్తున్నాయి. జిన్పింగ్ ప్రాధాన్యతను తగ్గించడమే కాదు, ఆయనకు అత్యంత నమ్మకస్తులుగా పేరుబడ్డ ప్రభుత్వాధికారులు కూడా ఉన్నట్లుండి మాయమయ్యారట. వారిలో చాలా మందికి ఉద్వాసన పలికారు. జిన్పింగ్ కు విధేయులైన సైనిక జనరల్స్ పైన వేటుపడినట్లు చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఈ మధ్యనే వాంగ్ యాంగ్ నియమితులయ్యారు. పార్టీలో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా వాంగ్ యాంగ్ ను సమర్థిస్తున్నారట. ఈ ఏడాది ఆగస్టులో చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక కాంగ్రెస్ జరగనుంది.
అందులో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈసారి తీసుకోబోయే నిర్ణయాలు దేశానికే కొత్త మలుపు కానున్నాయని అంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం డిసైడ్ అయిపోయిందని అంటున్నారు. ఈ కాంగ్రెస్ లోనే జిన్పింగ్ తనంతట తానుగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ తరువాత వాంగ్ యాంగ్ ను కొత్త అధ్యక్షుడిగా పార్టీ ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతోంది. జిన్పింగ్ పాలనలో దేశంలో కీలక వర్గాల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోందని పార్టీ భావిస్తోంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో పాటు యువత కూడా జిన్పింగ్ విధానాల పట్ల గుర్రుగానే ఉన్నారని అంటున్నారు. అంతేకాదు, ఆయన విదేశాంగ విధానం కూడా చైనాను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉందని వారు భావిస్తున్నారు. కొందరైతే అమెరికాతో అనవసరంగా ఘర్షణ వాతావరణాలు నెలకొనేలా జిన్పింగ్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు జిన్పింగ్ పట్ల పార్టీలో ముదురుతోన్న వ్యతిరేకత వెనుక ఓ ప్రతీకార కథ కూడా ఉంది. పార్టీలో చాలా మంది సీనియర్లు, కీలక నేతలు కూడా జిన్పింగ్ ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ డిమాండ్ వారి మనసుల్లో పుట్టింది కాదు. చైనా మాజీ అధ్యక్షుడు 82 రాజకీయ కురువృద్ధుడు హూ జింటావోనే ఇంట్లో ఉండి చక్రం తిప్పుతున్నారని, పార్టీ నేతలను ప్రభావితం చేస్తున్నది కూడా ఆయనేనని ప్రచారం జరుగుతోంది. జిన్పింగ్ కు ముందు అధ్యక్షుడిగా ఉన్న హూ జింటావోకు జిన్పింగ్ హయాంలో ఘోరమైన అవమానం జరిగింది. కొన్నేళ్ల క్రితం పార్టీ అత్యున్నత విధాయక సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా హూ జింటావో హాజరయ్యారు. జిన్పింగ్ పక్క సీట్లోనే ఆయన కూర్చున్నారు. సమావేశం జరుగుతూ ఉండగానే జిన్పింగ్ ఎవరికో సంజ్ఞలు చేశారు. అంతే, ఇద్దరు వ్యక్తులు వచ్చి హూ జింటావోను బలవంతంగా ఆయన సీటులోంచి లేపి బయటకు పట్టుకుపోయారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సీనియర్ నేతను ఇంత దారుణంగా అవమానిస్తారా అన్న విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో జిన్పింగ్ కు ఎదురేలేని పరిస్థితులు ఉండడంతో ఎవ్వరూ దీనిపై బాహాటంగా మాట్లాడలేదు. ఈ ఘటన అలా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ జింటావో హృదయం మాత్రం అవమాన భారంతో రగిలిపోయింది. అప్పట్నుంచి జిన్పింగ్ ను కుర్చీ నుంచి దింపేయడమే ఎజెండాగా హూ జింటావో శకునిలా పావులు కదిపారు. పార్టీలోని కీలక నేతలందరూ జింటావోకు బాసటగా నిలిచారు. అందరూ కలిసి జిన్పింగ్ ను సాగనంపడానికి బ్రహ్మాండమైన స్కెచ్ తయారు చేశారు. అది కొద్ది వారాల్లోనే కార్యరూపం దాలుస్తుందని అంటున్నారు. అధికార మార్పిడికి రంగమైతే సిద్ధమైందని వినిపిస్తోంది. అయితే ఇది ఒక వర్గం చేస్తోన్న ప్రచారం. మరో వర్గం వాదన దీనికి భిన్నంగా ఉంది. జిన్పింగ్ కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అందుకే వైద్యం కోసం డాక్టర్లను కలిశారని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది రొటీన్ హెల్త్ చెకప్ లో భాగమేనని జిన్పింగ్ అనుయాయులు వాదిస్తున్నారు. ఆయన పదవికొచ్చిన ముప్పు కూడా ఏమీ లేదని వారంటున్నారు. ఇప్పటికీ చైనాలో తిరుగులేని నాయకుడు జిన్పింగే అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా భవిష్యత్తు ఏంటి, జిన్పింగ్ ఫ్యూచర్ ఏంటి అనేవి ఆగస్టులో తేలిపోతాయి. అనుకున్నామని అన్నీ జరిగిపోవు. జీవితకాలం పాటు అధ్యక్షుడిగా ఉండిపోవాలని జిన్పింగ్ అనుకున్నారు. అందుకే 68 ఏళ్లకు రిటైర్ కావాల్సిన ఆయన పార్టీ కాంగ్రెస్లో తాను జీవితకాలం పాటు పదవిలో కొనసాగేలా ఒక తీర్మానం ఆమోదింపజేసుకున్నారు. అయితే అది ఇప్పుడు మంచు కోటలా కరిగిపోతోంది. ఆయన మాట ఇక చెల్లుబాటు కానే కాదంటున్నారు. దానికి తగ్గ సంకేతాలు అప్పుడే కనిపిస్తున్నాయి. పార్టీలో తనకు తిరిగే ఉండకూడదని కీలక పదవులన్నింటా తన వాళ్లను పెట్టేసుకున్నారు జిన్పింగ్. అయితే అది కూడా ఆయన్ను కాపాడలేకపోతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఆయన తట్టాబుట్ట సర్దుకోక తప్పదని వారు సెటైర్ వేస్తున్నారు. జిన్పింగ్ పదవి నుంచి తప్పుకోవలసి వస్తే మాత్రం అది హూ జింటావో దెబ్బే అని చెప్పక తప్పదు. బహుశా ఆ రోజున హూ జింటావో 8 పదులు దాటిన వయసులో కూడా డిస్కో డాన్స్ చేసి సంబరాలు చేసుకోవచ్చు. తనను దురహంకారంతో అవమానించిన జిన్పింగ్ ను కుర్చీ మించి నెట్టేసినందుకు తన భుజాన్ని తానే తట్టుకోవచ్చు జింటావో. అసలు కొన్నేళ్ల క్రితం అయితే తాను జీవించి ఉన్నంత కాలం చైనాకు తానే దిక్కు అనుకున్నారు జిన్పింగ్. తాను ఒక్కడు అనుకుంటే సరిపోదు కాబట్టి దాన్నొక పార్టీ విధానంగా మార్చేయడానికి పావులు కదిపారు కూడా. 4 ఏళ్ల క్రితం జరిగిన పరిణామం గురించి తెలుసుకోవాలంటే టైం మిషన్ లో ఎంటర్ అయి వెనక్కి వెళ్లాలి. పదవి మత్తుమందు లాంటిది. ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని వదిలి ఉండడం ఇంచుమించు అసాధ్యం. హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసై వాటి నుంచి బయటపడ్డం తేలికేమో కానీ పదవి మత్తులో పడితే ఇక బయటకు రావడం కష్టం. వీటికి డీ అడిక్షన్ క్యాంపులు కూడా పనిచేయవు. అందుకే పదవిని అంటిపెట్టుకుని ఉండేందుకు రాజకీయ నేతలు ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎన్ని వ్యూహాలైనా పన్నుతారు, ఎంతకు దిగజారడానికైనా వెనకాడరు. 68 ఏళ్ల వయసు మీద పడిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఇంకా కుర్చీ దిగాలని అనిపించలేదు.
తనకు ఓపిక ఉన్నంత కాలం, వీలైతే జీవితాంతం చైనాకు తానే అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందన్నది ఆయన మనసులోని చిరు కోరిక. చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగం ప్రకారం 68 ఏళ్ల వరకే పదవిలో ఉండే అవకాశం ఉంది. జిన్పింగ్ కు అప్పటికే 68 ఏళ్లు వచ్చేశాయి. ఏదో ఒకటి చేసి జీవితకాలం పదవిలో కొనసాగాలని కలకన్నారు. అంతే, అప్పటి నుంచి ఆ కలను నిజం చేసుకోవడానికి పార్టీలో సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ తాను సకాలంలో రిటైర్ అయితే తన తర్వాత అధ్యక్ష పదవికి పోటీకి వచ్చేవాళ్లు ఎవరెవరున్నారో కొన్నేళ్ల క్రితమే ఆయన జల్లెడ పట్టేశారు. అటువంటి వాళ్లనందరినీ పకడ్బందీగా పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఏదో ఒక సాకుతో లూప్ లైన్లో పెట్టేస్తూ వచ్చారు. తనకు పోటీ లేకుండా చేసుకుంటే సరిపోదు కదా, తన వయసు 68 ఏళ్లు దాటకుండా చేసుకోవడం చాలా కష్టమని ఆయనకు తెలుసు. కమ్యూనిస్టు పార్టీలో కీలక పదవులన్నింట్లోనూ ఒక పథకం ప్రకారం తనకు నమ్మకస్తులైన వారిని నియమించుకున్న జిన్పింగ్ వాళ్లంతా సహకరించినా కూడా తన వయసు పెరగకుండా అడ్డుకోలేమని గ్రహించారు. మరప్పుడు పదవిలో కలకాలం కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితిని సవరించేస్తే సరిపోతుంది. ఆ ఐడియాతోనే కమ్యూనిస్టు పార్టీని కంటి చూపుతో శాసిస్తున్న జిన్పింగ్ తాను జీవించి ఉన్నంతకాలం అధ్యక్షుడిగా కొనసాగడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ చేయడానికి రెడీ అయిపోయారు. కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ఈ సవరణకు ఆమోద ముద్ర వేయించుకుంటే ఇక తనకు తిరుగే ఉండదనుకున్నారు. దానికి తగ్గట్లే అనుకున్నది సాధించారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని జిన్పింగ్ కు చిన్నప్పుడే తెలిసింది. అధికారంలో ఉండగానే తన అధికారానికి ఎదురు లేకుండా చేసుకోవడం ఎలాగో జిన్పింగ్ తెలుసుకోవడమే కాదు, అనుగుణంగా వ్యూహరచన చేసుకుంటూ పోయారు. చైనాలో షాంఘై ప్రాంతం చాలా సంపన్నమైన ప్రాంతం. దేశం మొత్తం మీద అపర కుబేరులంతా ఉండేది షాంఘైలోనే. అందుకే షాంఘై ప్రాంతానికి చెందిన నేతలను షాంఘై గ్యాంగ్ అని అంటూ ఉంటారు. ఇక చైనా గ్రామీణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ యూత్ లీగ్ CCYL విభాగం ఉంది. జిన్పింగ్ అధ్యక్షుడు కాగానే ఈ CCYL ను నెమ్మదిగా బలహీనపరుస్తూ వచ్చారు. అటు షాంఘై గ్యాంగ్ ని చాప కింద నీరులా పక్కన పెడుతూ వచ్చారు. జిన్పింగ్ అధ్యక్షుడైన కొత్తలో పొలిట్ బ్యూరోలో 25 మంది సభ్యులు ఉంటే అందులో జిన్పింగ్ కు అత్యంత ఆప్తులు 5గురు ఉండేవారు. రెండో పర్యాయం అధ్యక్షుడు అయ్యాక పొలిట్ బ్యూరోలో జిన్పింగ్ అనుయాయుల సంఖ్య ఏకంగా 15కి పెరిగింది. అంటే మూడింతలు చేసుకున్నారన్నమాట. ఇక తనకు సవాల్ విసిరేవారు ఎంతటి వారైనా సరే వారిని వెంటాడి వేటాడి జైలుకు పంపి మట్టి కరిపించేస్తున్నారు జిన్పింగ్. ప్రపంచ కుబేరుల్లోనే ఒకరిగా పేరు గడించిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా ఉన్నట్లుండి మాయం కావడం వెనుక జిన్పింగ్ వ్యూహమే ఉందంటారు. తనకు రాజకీయంగా ప్రత్యర్థి అయిన మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ అలీబాబా గ్రూప్ కు అండగా ఉండడంతోనే అలీబాబాను రెడ్ లిస్ట్ లో పెట్టుకున్నారు జిన్పింగ్. ఆయన్ను ఎలా కొట్టాలా అని ఆలోచిస్తోన్న తరుణంలో అలీబాబా గ్రూప్ల అధినేత జాక్ మా చైనా బ్యాంకింగ్ వ్యవస్థను చులకన చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగల కార్యం డ్రాగన్లు తీర్చారనుకున్న జిన్పింగ్ అలీబాబా తలపెట్టిన IPOను ఆపించేశారు. ఇక ఆ తరువాత జాక్ మా మంగోలియా మాన్యాలు పట్టుకుపోయారు. చైనాను సుదీర్ఘకాలం పాలించిన మావో జెడాంగ్, డెంగ్ జావోపింగ్ల తరువాత అంతటి బలమైన నాయకుడిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది అప్పట్లో జిన్పింగ్ ఆలోచన. జిన్పింగ్ కు ఈ ఆలోచన రావడానికి కారణం అప్పట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే. పుతిన్ అప్పట్లో జీవితకాలం తాను అధికారంలో కొనసాగేందుకు వీలుగా ఒక సవరణ చేయించుకున్నారు. దానికి ఆమోద ముద్ర కూడా లభించింది. పుతిన్ చొరవ చూసిన జిన్పింగ్ లోనూ మనం కూడా ఇలా చేస్తే పోలా అనిపించింది. అంతే, రాచరికాన్ని గద్దె దింపిన విప్లవోద్యమంలో తమకు స్ఫూర్తిగా నిలిచిన రష్యానే ఆదర్శంగా తీసుకున్న జిన్పింగ్ పదవిని అంటిపెట్టుకుని ఉండడంలోనూ అదే రష్యాను అనుసరించాలని అప్పట్లో డిసైడ్ అయ్యారు. 4 ఏళ్ల క్రితం చాలా పకడ్బందీగా తన భవిష్యత్తుకు పునాది వేసుకున్న జిన్పింగ్ కు ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. చైనాలో అందరూ అనుకుంటోన్నట్లు జిన్పింగ్ సూపర్ పవర్ కాదంటున్నారు చైనా మేధావులు. చైనాలో ఎప్పటికీ కమ్యూనిస్టు పార్టీయే అల్టిమేట్ బాస్ అంటున్నారు వారు. పార్టీని కాదని ఎవరు ఎంతగా ఎగిరెగిరి పడ్డా చివరకు మోకాలి చిప్పలు పగలడం తప్ప ఏమీ సాధించలేరని వారు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం జిన్పింగ్ కు కూడా తెలుసు. కానీ అధికార పీఠం ఎక్కిన తరువాత, పదవి మత్తు తలకెక్కిన తరువాత కళ్లకు పొరలు కమ్మేశాయి. అంతా తానే, అన్నీ తానే అన్న దురహంకారం మనసు నిండా ఆవహించేసింది.
అదే జిన్పింగ్ ను ఈ పరిస్థితికి తీసుకువచ్చిందని వారు విశ్లేషిస్తున్నారు. జిన్పింగ్ స్థానంలో వాంగ్ పదవిని చేపట్టవచ్చు. ఆయనకు కూడా ఇదే పాఠం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. అధికారంలోకి వచ్చాం కదా అని కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తే చివరకు టెంకి జెల్ల తినక తప్పదనడానికి జిన్పింగ్ జీవితమే తిరుగులేని ఉదాహరణ అంటున్నారు వారు. చైనా ప్రతిష్టను దెబ్బతీయనంత కాలం వాంగ్కు ఏమీ కాదు. కానీ తన ప్రయోజనాల కోసం దేశాన్ని పక్కన పెడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు విశ్లేషకులు. చైనాలో మొదట్నుంచి కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలే ఉన్నప్పటికీ అక్కడి కమ్యూనిస్టు నేతలు ఇతర రాజకీయ పార్టీల నేతల తరహాలోనే అధికారమే పరమావధిగా వ్యవహారాలు నడుపుతున్నారని, తమని ఎవరు ప్రశ్నించినా భరించలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. చైనాలో నియంతృత్వపు రాచరికాన్ని కమ్యూనిస్టు పాలన వచ్చి భూస్థాపితం చేసింది. చైనా గతిని మార్చిన నేతగా మావో జెడాంగ్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత అంతటి పేరు, ప్రఖ్యాతలు, అధికారాలు సొంతం చేసుకున్నది జిన్పింగే. అయితే అంత జిన్పింగ్ కూడా ఇప్పుడు మౌనంగా తలదించుకొని కుర్చీ దిగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. చైనాలో ఎప్పుడు ఎవరు కుర్చీలో కూర్చోవాలో డిసైడ్ చేసేది కమ్యూనిస్టు పార్టీయే. అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీదే పైచేయి. పార్టీయే శాసనకర్త. దాని ఆదేశాలు బేఖాతరు చేయడానికి ఎవరు కూడా సాహసించరు. జిన్పింగ్ కూడా ఆ పార్టీ ఆదేశాల మేరకే మోటాముల్లే సర్దుకోక తప్పదని అంటున్నారు. కొత్త నీరు వచ్చి పాత నీటిని కొట్టేయడం లోక రీతి. అందుకు ఎవరు మినహాయింపు కాదు. కానీ అధికార మత్తులో ఉన్న వారికి మాత్రం తాము అన్నింటికీ అతీతులం అనుకుంటారు. తమకు ఏ నిబంధనలు వర్తించవని కూడా అనుకుంటారు. జిన్పింగ్ కూడా అలానే అనుకున్నారు. 4 ఏళ్ల క్రితం జీవితాంతం పార్టీ అధ్యక్షుడిగా ఉండేలా పావులు కదిపిన జిన్పింగ్ ఇక తన పదవికి ఢోకా లేదనుకున్నారు. వయసు మరీ మీద పడిపోయి మూడో కాలి సాయంతో నడవాల్సి వచ్చినా అధికారం తనతోనే ఉంటుందని నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆ మాటకొస్తే దేశంలో కానీ తన అధికారాన్ని ప్రశ్నించే వారే ఉండరనుకున్నారు. పాపం ఆ ఊహలన్నీ ఒక్కసారిగా ముక్కలైపోయాయి. అధికార మదంతో సహచర నేతలను పురుగుల్లా చూస్తూ అవమానిస్తూ వచ్చిన జిన్పింగ్ ఆ క్రమంలోనే తనకు శత్రువులను పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆ శత్రువులే జట్టు కట్టి జిన్పింగ్ ను ఇంటికి సాగనంపడానికి వ్యూహరచన చేశారు. రాజకీయాల్లో అనుకున్నవి అనుకున్నట్లు జరగవు అనడానికి జిన్పింగ్ ఉదంతమే తిరుగులేని ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పదవీ కాలం మనకు భారతదేశంలో మోడీ గారు ముందు 75 ఇయర్స్ దాటిన వాళ్ళకి లేదన్నట్లు ఇప్పుడు చైనాలో కూడా 65 ఇయర్స్ 70 ఇయర్స్ దాటిన వాళ్ళకు అవకాశాలు లేవు అనేవి పెట్టుకున్నారు. ఈ జీ జిన్పింగ్ ఏం చేశారంటే దాన్ని అతని జీవితకాలం కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా, దేశాధ్యక్షుడిగా ఇండైరెక్ట్గా ఉండడానికి పార్టీలో కొన్ని సర్దుబాట్లు చేసి పెట్టుకున్నారు. అయినా కానీ రాజకీయం అనే దానికి ఏ దేశము ఏ వ్యవస్థ అతీతం కాదు. ఒకరి పోయి ఇంకొకరు తవ్వడం అనేది ఏ రాజకీయ వ్యవస్థలో అయినా ఏ దేశంలో అయినా జరిగేది తప్పనిసరి. అతనికి అనుకూల పరిస్థితుల్లో జీవితకాలం చైనా ప్రీమియర్గా అతను డిక్లేర్ చేసుకుంటే అతన్ని ఇంటికి కొనసాగించడానికి అతనికి వ్యతిరేకులుగా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు పావులు కదపడం అనేది సహజం. ఈ పావులు కదపడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఒక ఎత్తు, చైనా ఒక్కటి ఒక ఎత్తు. చైనాలో ఏ వ్యవహారం కూడా మిగతా ప్రపంచానికి ఓ పట్టాన అర్థం కాదు. కాకపోతే చైనాలో ప్రభుత్వం పరోక్షంగా అయినా ఇచ్చే సంకేతాలు మాత్రం అక్కడ ఏం జరగబోతోందో చెప్పేస్తాయి. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్వాసన పలకాలన్నా వారిని పదవి నుండి తప్పించి పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్న ఒక ప్రక్రియను అనుసరిస్తారు. దాన్ని బట్టే ఏ నేత భవిష్యత్ అయినా అందరికీ అర్థమైపోతుంది. కీలక పదవుల్లో ఉన్న మంత్రులు గాని అధికారులు గాని ఉన్నట్టుండి అదృశ్యం అయ్యారంటే వారికి మూడినట్లే లెక్క. అంటే వారి పదవీ కాలం ముగిసినట్లేనని అర్థం. గతంలో చాలా మందికి ఇలానే జరిగింది. ఇప్పుడు జిన్పింగ్ అదృశ్యం వెనక కూడా ఎటువంటిదే ఏదో జరిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలో కూడా నచ్చిన వాళ్లకు ఇన్విటేషన్ ఇవ్వడం, నచ్చని వాళ్ళను ఒక రకంగా సాగనంపడం అనేది చైనాలో జరుగుతున్నటువంటి తంతు. ఈ సాగనంపడం జరిగేటటువంటి మొదటి ప్రక్రియ ఏమిటంటే ఎవరినైతే ప్రభుత్వంలో నుంచి మంత్రులు కానీ ఏ రకమైనటువంటి పార్టీలో కానీ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను ఇంటికి సాగనంపడానికి జరిగేటటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే వాళ్ళు మీడియాకు కానీ పబ్లిక్ కానీ అందుబాటులో లేకుండా నెల రోజులు 2 రోజులు 2 వారాలు కొద్ది రోజులు కనిపించకుండా వెళ్ళిపోతారు. దాని ఇండికేషన్స్ ఏంటంటే ఇతన్ని పంపించడానికి రంగం సిద్ధమైంది అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ అనేది మొదలవుతుంది.
ఈ రకంగా డిఫెన్స్ మినిస్టర్ని పంపించారు, ఫారిన్ మినిస్టర్ని పంపించారు, రకరకాల మార్పులు వచ్చినప్పుడంతా ఇదే తంతు జరుగుతుంది. కానీ ఇప్పుడు చైనా ప్రీమియర్ జీ జిన్పింగ్ కనిపించకుండా పోయేటప్పటికి ఈ వదంతులు అనేటివి ఇంకా ఎక్కువయ్యాయి. ఈ వదంతులు ఏ స్థాయికి వచ్చారంటే జీ జిన్పింగ్ మీడియాలో జరుగుతున్న చర్చలో భాగంగా జీ జిన్పింగ్ ఎంపైర్ అనేది పతనావస్థకు వచ్చింది, అతని టర్మ్ అయిపోవచ్చింది, అతి దగ్గరలోనే అతన్ని ఇంటికి పంపించే కాలం సంభవించింది అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతారు. అధికారం ఎల్లకాలం ఒకరి చేతుల్లోనే ఉండిపోదు. దానికి కూడా బోర్ కొడితే చేతులు మారాలనే చూస్తుంది. అదృష్టమూ అంతే. జిన్పింగ్ కామ్రేడే కావచ్చు, కానీ ఆయన జాతకంలో ఇప్పుడు అదృష్టం అనేది మాయమైపోయినట్లు కనిపిస్తోందని కమ్యూనిస్టు జ్యోతిష్కులు అంటున్నారు. తాము బతికున్నన్నాళ్ళు తామే పాలకులుగా ఉండిపోవాలనుకున్న వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. అట్లీస్ట్ జిన్పింగ్ అలా కాలగర్భంలో కలవకపోవచ్చు, కానీ పదవి పోవడం మాత్రం ఇంచుమించు ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. అగ్రరాజ్యం అమెరికాకు దీటుగా చైనాను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో జిన్పింగ్ కృషిని ఎవరూ తీసిపారేయలేరు. చైనా అభివృద్ధిలో జిన్పింగ్ పాత్ర చాలా ఉంది. అదే సమయంలో ఆయన వైఖరి కారణంగా చైనా కొన్ని అప్రతిష్టలు మూటగట్టుకుంది. ఈ రెండింటిని కాటాలో వేసి చూస్తే ఏది ఎక్కువ తూగుతుందన్నది కొద్ది వారాల్లోనే కాలం చెప్పేస్తుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.